ప్రజారాజ్యం పార్టీ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఒక బలమైన నినాదంతో ఒక ప్రజలకు మంచి సేవ చేయాలి, తనని తాను మెగాస్టార్ గా నిరూపించుకున్నటువంటి చిరంజీవి గారికి ఆదరాభిమానాలు ఇచ్చినటువంటి తెలుగు ప్రేక్షకుల కోసం, తెలుగు ప్రజల కోసం ఒక నిజాయితీగా వాళ్ళకి మంచి చేయాలనే ఒక సదుద్దేశంతో ప్రజారాజ్యం పార్టీ అనే దాన్ని స్థాపించి ఎంతో మంది బీసీలకు, మిగతా కులాలకు అగ్రస్థానంలో టికెట్లు ఇచ్చి చూపించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఆయన ఆ పార్టీని కలిపేయడం వెనక ఏ దుష్ట శక్తులు వ్యవహరించి ఆయన్ని ఆ విధంగా మోటివేట్ చేశాయో లేదో మనకు తెలియదు, కానీ అది మంచిదే అయ్యిందేమో అనిపించేలాగా జనసేన పార్టీ మళ్ళీ ఆవిర్భవించి ఆ విమర్శను సైతం తను మంచిగా తీసుకుని నిలబడతాను, ఆ పార్టీని నిలబెట్టుకోలేకపోయాం, నిలబడటం అంటే ఎలా ఉంటుంది, నిజాయితీగా ప్రజల కోసం పోరాటం చేయటం అంటే ఎలా ఉంటుందో జనసేన పార్టీ రూపంలో చేసి చూపించాం. చాలాసార్లు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని, ఆయన నా తమ్ముడు, డెఫినెట్ గా జనసేన పార్టీకి నా మద్దతు ఉంటుంది అని చెప్పినా కూడా ఏ పార్టీకి ఆ పార్టీ ఆయన్ని ఓన్ చేసుకుంటా వచ్చింది. ఎలక్షన్స్ ముందు కూడా రామ్ చరణ్ గారు, అటు సురేఖ గారు కూడా వచ్చి పిఠాపురంలో కనిపించి వెళ్ళారు అందరికీ, ఇక్కడ మా సపోర్ట్ ఆయనకి అని చెప్పి. అంటే ఇక్కడ మనం చూడాల్సింది నిన్న చిరంజీవి గారు మాట్లాడినటువంటి మాటలు, ప్రజారాజ్యమే ఈరోజు జనసేనగా ఆవిర్భవించింది అనేది ఆయన మాట్లాడుతుంటే చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒకసారి అది విందాం. జై 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 జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. అంటే అక్కడ అంటే ఇక్కడ చాలా విషయాలు చిరంజీవి గారు మాట్లాడుకుంటూ వచ్చారు. సినిమా ఇండస్ట్రీకి గోడలు ఉండవు, మా కాంపౌండ్స్ ఉంటాయని మొన్న ఆయన మాట్లాడినప్పుడు, మేము ఏ కుటుంబమైన వ్యక్తి అయినా కావచ్చు, మేము అందరం బాగానే ఉంటాము అని చెప్పి చిరంజీవి గారు మరొకసారి దీనికి ముగింపు పలికారు. ఎవరైతే వాళ్ళ కాంపౌండ్లు వీళ్ళు వాళ్ళు, ఇది మెగా ఫ్యామిలీ, అది నందమూరి ఫ్యామిలీ, ఇది ఇంకొక ఫ్యామిలీ అనేది కాదు, ఇక్కడ సినిమా కాంపౌండ్ అనేది ఒకటే ఉంటుంది, మేమందరం ఆ కాంపౌండ్లో వాళ్ళమే, మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటాం, మేము ఒకరికొకరు కలిసి ఉంటామని చెప్పే ప్రయత్నం. అంతేకాకుండా జనసేన గురించి, జనసేనకి ముందు ప్రజారాజ్యం అయితే దానికి తర్వాత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారే దాన్ని రూపాంతరంగా వచ్చింది జనసేన పార్టీ అని చెప్పడం చాలా మందికి ఇది ఒక చెంపపెట్టులానే ఉంది. చిరంజీవి గారు వేరు, చిరంజీవి గారు ఎప్పుడు ఏదో నామమాత్ర సపోర్ట్ చేశారు తప్ప ఎప్పుడు చేయలేదు అనే వ్యక్తులకు ఈరోజు ఒక లాగి పెట్టి ఒక్కటి కొట్టినట్టుగా చిరంజీవి గారు సమాధానం ఇచ్చారు. ఎవరైతే మురిగారో ఆ మురిగిన ప్రతి నోటికి పాటు చిరంజీవి గారు ఈరోజు నిన్న సమాధానం ఆయన చెప్పుతో కొట్టినట్టుగా చెప్పారు. అంటే నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలకు ప్రజారాజ్యంలో ఎంత బలంగా పనిచేశారో ఆయన విశ్వక్సేన్ గారి తండ్రి, ఆయన గురించి నేను ఇక్కడికి వచ్చాను, మేమందరం కూడా గతంలో పనిచేసినటువంటి వ్యక్తులం, అటు మేము ఎంత మంచి చేయాలనుకున్నామో ఈరోజు జనసేన పార్టీ కూడా అంత బలంగా పనిచేస్తుంది అని చెప్పే విధానం చాలా మందిని ఆకట్టుకుంది. అన్నదమ్ములు ఎప్పటికీ ఒక్కటే, ఒకరి కోసం ఒకరు ఉంటారు తప్ప రాజకీయాల కోసం కుటుంబాలని వదిలేసుకునే టైప్ కాదు, రాజకీయాల కోసం కుటుంబంలో విలువలు తగ్గించుకునేటువంటి వ్యక్తులు కాదు, రాజకీయాల్లో ఏదైనా సంపాదించుకోవడం కోసం తన వ్యక్తుల ప్రతిష్టను దిగజార్చుకునే వ్యక్తులు కాదు అని చెప్పి మెగా ఫ్యామిలీ మరొకసారి నిరూపించింది. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా చిరంజీవి గారు ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి వచ్చినా, వేరే సినిమాకి కాకపోయినా వేరే ఇండస్ట్రీలో వాళ్ళు ఎదిగిన ఒక చిరంజీవి గారిని ఒక రోల్ మోడల్ గా, ఒక ఇన్స్పైరింగ్ గా తీసుకుని ఒక అచీవ్కి ఒక ఎగ్జాంపుల్ గా ఆయన్ని మనం చూసుకుంటూ వస్తూ ఉంటాం. సక్సెస్ కి ప్రతిరూపంగా ఆయన్ని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటి చిరంజీవి గారిని ఈరోజు ఆయన ప్రజారాజ్యంలో ఫెయిల్ అయ్యారు అని అనుకోవచ్చేమో, కానీ ఆయన 100% సక్సెస్ అయ్యారు. అది ఈరోజు జనసేన పార్టీ రూపంలో అని చెప్పచ్చు. ఆ రోజు ప్రజారాజ్యం అనే బీజం వెయ్యకపోతే పవన్ కళ్యాణ్ గారిలో రాజకీయంగా ఇలా రాటు దేలాలి అనే ఆలోచన రాకపోయి ఉండేదేమో. ఎందుకంటే ప్రజారాజ్యం కనుక సక్సెస్ అయిపోయి ఉంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఏదో కొంతవరకే ఉండేదేమో, కానీ రాజకీయాల్లో ఇంత కుట్రలు కుతంత్రాలు, ఇంత బలమైన అంటే ఒక బలంగా మనం వచ్చినా కూడా ఇన్ని కుట్రలు చేస్తారు ఆయన తెలుసుకునేవారు కాదేమో. ఆ గెలుపు ఒక్కసారే వస్తే ఆ విలువ కూడా
వాళ్ళకి మిగతా వాళ్ళకి అనిపించేది కాదు. కానీ ఆయన ఆ రోజు ప్రారంభించబట్టే ఎంతో మంది ఇప్పుడు బడా బడా రాజకీయ నాయకులు అని చెప్పుకునే నాయకులు ఎంతో మంది ప్రజారాజ్యం నుంచి పుట్టిన వ్యక్తులే. పేర్లు కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తులకి వాళ్ళందరికీ ఇప్పటికీ చిరంజీవి గారన్నా, చిరంజీవి గారి కుటుంబం అన్నా అభిమానంగానే ఉంటారు. కొంతమంది వ్యక్తులు తిన్నింటి వాసాలే లెక్కపెట్టే టైపు. ఆళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించి మరి వాళ్ళని మళ్ళీ విమర్శించే టైపు. కానీ ఇక్కడ ఎప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని విమర్శలు చేసినా తన స్థాయి ఆ విమర్శలకు సమాధానం చెప్పి తగ్గించుకోను అని చెప్పి నిన్న కూడా బ్లడ్ బ్యాంక్‌లో చిరంజీవి గారు చెప్పినప్పుడు కూడా మనం విన్నాం. ఏదేమైనా మెగా ఫ్యామిలీ అంటే ఎప్పుడు ఒక్క స్థాయిలోనే ఉంటుంది. వాళ్ళ మధ్య ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసి వాళ్ళని వేరు చేద్దామని చూసినా, అది ఒక అన్యోన్యమైనటువంటి కుటుంబం. ఇలాంటివి ఎన్నో వాళ్ళ మధ్య తీసుకురావాలని ఎంతో మంది ప్రయత్నం చేశారు. అవన్నీ సఫలీకృతం కాల. ఒకరి గురించి, ఒకరి మనస్తత్వం గురించి ఒకరికి చాలా బలమైన నమ్మకం ఉంది. చిరంజీవి గారి గురించి, చిరంజీవి గారి ఆలోచనల గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఆయన్ని నొప్పించకుండా ఆయన ఎంత ఇబ్బందిగా అరే మనల్ని విమర్శించారు, మనల్ని ఇబ్బంది పెట్టారు, అలాంటి రాజకీయాలకి వద్దు అన్నా కూడా, లేదు అన్నయ్య నేను వెళతాను, విమర్శించిన ప్రతి నోటికి నేను సమాధానం చెప్పాలి, మేము కష్టాన్ని ప్రజల కోసం ఎంత ఇష్టంగా తీసుకుంటామో ప్రజలకు రుచి చూపించాలి అని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నాగబాబు గారు కూడా వద్దురా వద్దు, రాజకీయాలు మనకొద్దు, ఆ కుళ్ళు కుతంత్రాలు, ఆ బురద మన ఇంటికి వద్దు అని అన్నా కూడా మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రజల కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి. మనం వాళ్ళ కోసం నిలబడాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ టైంలో మనం వెళ్ళాలి. ఒక బలమైనటువంటి ముందడుగు వేయాలి. ఎటువంటి ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్‌కి అవకాశాలు లేవు. ఒక మంచి ప్రభుత్వం రావాలి. ఒక మంచి నాయకుడు సీఎం అవ్వాలి అని చెప్పి 2014లో కానీ, 2024లో కానీ ఆయన ఒక విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఒక మంచి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ పిల్లల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఒక మెరుగుపడాలనే ఆలోచన కోసం ఆయన్ని నిలబెట్టి, గెలిపించి, నిలబడి చూపించినటువంటి వ్యక్తి. సో, మనందరికీ తెలుసు ఆ ఫ్యామిలీ ఎంతైనా, ఎన్ని అన్నా చిరంజీవి గారి ఆయన పార్టీ ఆ రోజు ఓడిపోయి ఉండొచ్చేమో గానీ, గెలిచి ఆయన ఆ గెలుపుని అన్న పాదాల దగ్గర పెట్టి ఆ రుణం తీర్చుకున్నారేమో అనిపించింది. ఆయన అచీవ్ చేయలేనిది ఈయన అచీవ్ చేశారు అని చెప్పి చిరంజీవి గారు గర్వంగా చెప్పుకునే స్థాయికి చిరంజీవి గారి ఫ్యాన్స్‌ని, చిరంజీవి గారి అభిమానుల్ని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి అభిమానులందరినీ పవన్ కళ్యాణ్ గారు ఆకాశాన నుంచోపెట్టారు. డెఫినిట్‌గా ఆ కుటుంబం బావుండాలి. ఆ కుటుంబం బావుంటే ప్రజలకి ఎన్నో ఉపయోగాలుంటాయని ఈ కుటుంబంలోని అనేక వ్యక్తులుగా మనకు వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలుగా మనం చూడొచ్చు. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌తో ఎన్నో సేవా కార్యక్రమాలతో, ఎన్నో గుప్తదానాలతో మనం చూసాం. ఒక పక్క రామ్ చరణ్ గారు ఎన్నో ఎవరికీ తెలియకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారనేది మనం కూడా చూసాం. అటు సాయి ధరమ్ తేజ్ గారు కానీ, వరుణ్ తేజ్ గారు కానీ, నాగబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అన్నీ కూడా ప్రజల కోసమే బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. తన ఆస్తులను కరగబెట్టుకుని, తన ఆస్తులు అమ్ముకుంటూ ప్రజల కోసం ఇష్టంగా ఇస్తున్నటువంటి వ్యక్తి కేవలం మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులకే సొంతం అయ్యేలా ఉంది. నిజంగా ఆళ్ళు మన తెలుగులో పుట్టడం, ఆంధ్రప్రదేశ్‌లో పుట్టడం, మన ఇండియాలో, మన భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను.